బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అంటే నాకు నేను నమస్కారం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీ అందరిలాంటి వాడిని నేను కూడా, మీ మధ్యలోంచి వచ్చినవాడిని నేను కూడా. చిరంజీవి గారి గురించి చెప్పడానికి, ఆయన సినిమాల గురించి చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 158 సినిమాలు అందరం ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసుంటే అవునా కాదా? ఆయన పాటలు మొత్తం నోటికి వచ్చా రాదా? ఆయన పాట వింటే కాళ్ళు చేతులు కదులుతాయా లేదా? అది ఆయన గురించి మాట్లాడడానికి రవి గారు మాట్లాడినట్టు వెళ్ళిపోయాను. రవి గారు మాట్లాడినట్టు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు తెర మీదే మెగాస్టార్ చిరంజీవి, బయట ఆయన ఎప్పటికి కూడా కొణిదెల శివశంకర్ వరప్రసాదే. ఆయన సక్సెస్ని ఆయన ఒంటి మీద చొక్కాలాగా వేసుకోకుండా నార్మల్గా మామూలు మనిషిలాగా అందరిలాగా ఉండే వ్యక్తి ఆయన. అందుకే ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, ఎన్ని సెన్సేషనల్ హిట్స్ వచ్చినా ఇంకా ఆయన ఇలాగే స్థిరంగా ఉన్నాడు. ఆయన హైపర్ హైపర్ చిరంజీవి గారి గురించి 2-3 ముక్కలు చెప్పాలి మీకు. నేను చిరంజీవి గారి గురించి, నేను చిరంజీవి గారితో పాటు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన బలన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయనకి ఏమైనా కావాలా, వాటర్ బాటిల్ కావాలా, ఏమైనా ప్లేట్ కావాలా, ఇది కావాలంటుంటే ఆయన చిరాకు వచ్చింది నన్ను చూసి. రవి అన్నాడు ఆయన. సరే సార్, నేను దూరంగా వెళ్ళిపోయా. ఇది చెప్పాలి ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఒకసారి ఇంటికి. అలాంటిది. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఒకసారి ఇంటికి వస్తావా అని. వెళ్ళా ఇంటికి. రవి, ఆ రోజు నేను మీద చిరాకు పడ్డాను అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి మీరు సరే చెప్పడానికి పిలిచారా అన్న. అలాగే అదు, నువ్వు ఏమన్నా బాధపడ్డావేమో నేను. సార్ మీరు లాక్ కొట్టిన ఎందుకు బాధపడతాను సార్, మీరు చిరంజీవి, మీ కోపం వస్తుంది, మీ కోపం తెప్పించడం నా తప్పు అంటే. అలాగే అది నువ్వు బాధపడకూడదు. ఇది కొద్దిగా అన్నందుకు ఆయన ఇంటికి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన అలాంటి మనసున్న వ్యక్తి. ఆయన ఎంత సున్నితమైన మనసు. అలాంటి మెగాస్టార్. ఇప్పుడు ఈ వేదిక నేను ఎందుకు మాట్లాడుతానంటే అలాంటి లెజెండ్ ఆయన. ఇవాళ దాకా మైత్రి రవి గారు చెప్పినప్పుడు ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసిన పెద్ద మనిషి ఆయన. ఆయన చేసిన ఎన్నో సహాయాలు ఎవరికి తెలియకుండా ఎంతోమంది జర్నలిస్టులకి, ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, ఎంతోమంది డాన్సర్లకి, ఎంతోమంది పాతతర నటులకి, చెన్నైలో ఆయన ఫైట్ చేసిన ఫైటర్స్కి కూడా ఆయన డబ్బులు పంపించాడు. ఎవరికైనా తెలుసా? మనకి తెలీదు. ఆయన చెప్పుకోడు కాబట్టి తెలియదు ఆయనకి. ఆయన బాజా కొట్టుకోడు ఆయన, నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను. ఆయన మీద ఎవరన్నా కామెంట్ చేస్తే ఆయనకి పర్సనల్గా పిలిచి నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా, నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలన్నా, నువ్వు ఎందుకు బాధపడ్డావని అడిగిన మామూలు మనిషి అయినా. ఆయన శివశంకర్ వరప్రసాద్గా ఉండడానికి ఇంకొక 30 ఏళ్ళు సెంచరీ కొడితే మనం ఇక్కడే ఆయన సెంచరీ బర్త్డే చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. చిరంజీవి గారి గురించి, సినిమాల గురించి చెప్పుకుంటాం. ఆయన క్యారెక్టర్ గురించే చెప్పుకుందాం ఆయన బర్త్డేలకి. ఎందుకంటే ఆయన సినిమాల గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఇందాక అన్నట్టుగా ఆయన ఛాలెంజ్, అభిలాష, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తయ్య మొగుడు, కొండవీడి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, ఎన్ని సినిమాలు సార్, ఎన్ని సినిమాలైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని సినిమాల్లోని కామన్ పాయింట్ ఇది క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ లాంటిదో చెప్తాడు. ఆయన 10 మందికి సహాయం చేయాలనే క్యారెక్టర్ అయింది. 10 మంది బాధ, ఆయన బాధ అనుకునే క్యారెక్టర్ అయింది. 10 మంది ఆనందపడితే ఆనందపడే క్యారెక్టర్ అయింది. ప్రతి సినిమా చెక్ చేసుకోండి మీరు. అందుకుని ఆయన అక్కడ ఉన్నాడు. అందుకోలేనంత ఎత్తున్నాడు. ట్విట్టర్లలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి, జోకులేసి, పిచ్చి వెధవల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అందరంత ఎత్తులో ధ్రువ తారలా ఉన్నాడు చిరంజీవి గారు. మీరేం ఫీల్ అవ్వకండి బ్రదర్స్. వాగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఉందని గుర్తుపెట్టుకుందాం. గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ.